మా వాళ్ళని మంచిగా చూస్తానే మిమ్మల్ని మంచిగా చూస్తా విన్నారా? నేను నీ బతుకు తెరువు మంచిగా ఉండాలి, నీ సంసారం బాగుపడాలని వాళ్ళని దూరం పెట్టమంటి. రేపటి నాడు తమ్ముడు అన్న అని ఇల్లని తుడుచుకోపోతారు, మంచిగా ఉంటది ఇక. అబ్బో చెప్పినవుతి సంసారి మాటలు. ఒక్కొక్క తల్లి అలా బిడ్డలకి ఎన్ని పంపుతారు, కానీ నువ్వు నా ఇంటికి వచ్చిన ప్రతిసారి కారం ఉప్పు పప్పులు పసుపులు అన్ని ఎత్తుకపోయింది మీరు కదా. మొన్నటికి మొన్న మా తోటలో వండిన మిరపకాయలు ముళ్ళగట్టి మీకు పంపించింది. నాకు తినదనుకుంటుర్రా? ఆ బక్క చూస్తే చిన్నది కానీ చిన్న కట్టుది కాదు అది. అంటే మా అల్లుడు తాగుపోతాడు ఏం గమనించిన అనుకుంటుర్రా? అబ్బో గమని నా దగ్గర నాడే అన్నరా. మూడో కన్నుతో చూస్తా నేను. కానీ మా చెల్లెలకి ఏమిచ్చినా మా తోటలో వండేటి అన్ని మీ బొందులకి పెడతాం, కూరగాయల గంజల్ని. కానీ మా చెల్లెలకి ఏ రోజు ఒక్క రూపాయి అయ్యలే. మొన్న రాగిట్ల పండుగ కత్తే ఈ దొంగ మొక్కం ఏమన్నదో తెలుసా? చుట్టాలు పెట్టిన చీరలు దీనికి నచ్చని దానికి పెడదామన్నది. విన్నావా? అంటే ఇది మనిషి అది మనిషే కదా, దానికి బాధ అనిపించదా? దానికి మనసు లేదా? ఈ బక్కలకి నచ్చని చీర దానికి పెట్టమన్నది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్క రూపాయి కూడా పెట్టలే. ఇంకా మా వాళ్ళు ఎత్తుకపోతుర్రు, మా వాళ్ళు తింటురా నెడుతుర్రా. దొంగ మొక్కలు మీరు ఎత్తుకపోతుర్రు, మీరు తింటుర్రు. ఏ బక్కదానా సాటుగాని సరూపా, నేను తాగి మాట్లాడినా కరెక్ట్ మాట్లాడతానే.